దిశ దినపత్రికలోని ముఖ్యాంశాల్లో ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 పోస్టుల పెంపు, త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల, రేపటి నుంచి గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన, మంత్రి పొన్నం ప్రభాకర్. గ్రామాల్లో త్రాగునీటి బాధ్యత సర్పంచ్లదే, ప్రస్తుతం వారి పదవీ కాలం ముగుస్తున్నది. ట్యాంక్ బండ్పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, అధికారికంగా గద్దర్ జయంతి. రాజ్యసభకు చిరంజీవి 17 స్థానాల్లో గెలవాల్సిందే, లోక్సభ అభ్యర్థుల ఎంపిక హైకమాండ్దే. కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్, ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లకు షాక్ ఇచ్చిన హైకోర్టు. హస్తం గూటికి బీఆర్ఎస్ ఎంపీ, ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు కంప్లీట్. రాజకీయాలకు గుడ్ బై, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయను. మనిషి మెదడులో చిప్ ప్రయోగం సక్సెస్. నకిలీ పాస్పోర్ట్ల కేసులో ఎస్పీ ఎస్ఐ అరెస్ట్. 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ. గ్రూప్ 1 పోస్టుల పెంపు, త్వరలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల. ఖాళీ పోస్టుల వివరాలు సేకరిస్తున్న సర్కారు. అన్ని శాఖలకు ఫైనాన్స్ స్పెషల్ సిఎస్ లేఖ. డైరెక్ట్ పోస్టుల ఖాళీల వెల్లడికి నేడు డెడ్ లైన్. 10 డిపార్ట్మెంట్ల హెడ్లకు సర్క్యులర్. గ్రామాల్లో త్రాగునీటి బాధ్యత సర్పంచ్లదే. నీటి విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ అధికారులే పట్టించుకోవాలి. డ్రింకింగ్ వాటర్ అవసరాల ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు ₹1,00,00,000. ప్రస్తుతం వారి పదవీ కాలం ముగుస్తున్నది. స్పెషల్ ఫండ్స్ నుంచి వినియోగం. రాష్ట్రంలో ఇంటింటికి నల్లా నీరు ఇచ్చినట్లు చెప్పుకున్న గత ప్రభుత్వం ఫలితంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. పంచాయతీరాజ్ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సీఎం కామెంట్స్. వేసవిలో గ్రామాల్లో త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలి. గ్రామాల వరకు రక్షిత మంచినీటి సరఫరా బాధ్యత మిషన్ భగీరథ విభాగానిదే. త్రాగునీటి నిర్వహణ, నల్లాలు, పైప్ లైన్ల మెయింటెనెన్స్ బాధ్యతలు సర్పంచ్లకే. రాష్ట్రంలో 422 గ్రామ పంచాయతీలు, 3,177 ఆవాసాలకు రోడ్డు కనెక్టివిటీ లేదు. వాటికి కొత్తగా రోడ్లను నిర్మించాలి. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టల్ విద్యార్థుల యూనిఫామ్లు కుట్టించే పని మహిళా సంఘాలకు అప్పగించాలి. పోలీసులకు అందించే యూనిఫారాలు సైతం. రాష్ట్రంలో ఏ ప్రాంతాలకు త్రాగునీరు అందడం లేదో సమగ్రంగా సర్వే చేయాలి. ట్యాంక్ బండ్ పై ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం. తెల్లాపూర్ లో గద్దర్ స్టాచ్యూ ఏర్పాటుకు రేవంత్ సర్కార్ నిర్ణయం. ట్యాంక్ బండ్ పై ప్రొఫెసర్ జయశంకర్, తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహాన్ని నేడు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి దామోదర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించనున్నారు. అధికారికంగా గద్దర్ జయంతి. సాంస్కృతిక శాఖ కార్యదర్శి ఉత్తర్వులు. రాజ్యసభకు చిరంజీవి. యూపీ నుంచి పంపే యోచనలో బీజేపీ. కేంద్ర మంత్రిగా అవకాశం. ఏపీలో కాపు ఓటు బ్యాంక్ పై కమలం ఫోకస్. 17 స్థానాల్లో గెలవాల్సిందే, లోక్సభ అభ్యర్థుల ఎంపిక హైకమాండ్దే. పోటీ చేయాలనుకునే వారు మార్చి 3లోగా దరఖాస్తు చేసుకోండి. సోనియా గాంధీని పోటీ చేయాలని కోరాం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అడిగినా అపాయింట్మెంట్ ఇస్తా. పీఈసీ మీటింగ్ అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి. ఘర్ వాపసీ మొదలు పెట్టాలని సమావేశంలో నిర్ణయం. అక్రమ కేసులు ఎత్తివేయాలని నేతల రిక్వెస్ట్. కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారానికి బ్రేక్. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు. కోదండరాం అంటే కేసీఆర్ కు వణుకు. టీజేఎస్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. నేటి నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు. రేపే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆరోసారి ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇన్ఫర్మేషన్ కమిషన్ పై డైలమా. నియామకాలు పాత నోటిఫికేషన్ ప్రకారమా లేక కొత్తగా మళ్లీ జారీ చేయాలా? కోర్టు ఇచ్చిన గడువు కంప్లీట్. 2 రోజుల్లో అఫిడవిట్ దాఖలు. నిర్ణయం తీసుకోవడంపై సర్కార్ బిజీ. హస్తంగుటికి బీఆర్ఎస్ ఎంపీ, ఢిల్లీ స్థాయిలో సంప్రదింపులు కంప్లీట్. టికెట్ ఇస్తామని ఏఐసీసీ హామీ. నిర్వహించేందుకు గులాబీ నేతల ప్రయత్నం. ఇంటింటికి వెళ్లి మరీ బుజ్జగింపులు. కారు పార్టీ నుంచి పోటీ చేస్తే గెలుపు కష్టమని సదరు ఎంపీ భావన. ఆ సెగ్మెంట్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ. రాజకీయాలకు గుడ్ బై, ఇకపై ఎన్నికల్లో పోటీ చేయడం. ఈ 5 ఏళ్లు అందరికీ సేవ చేస్తా. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. మనిషి మెదడులో చిప్ ప్రయోగం సక్సెస్. ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. ఎలన్ మస్క్ ప్రకటన. నకిలీ పాస్పోర్ట్ల కేసులో ఎస్బీఎస్ఐ అరెస్ట్. సుకాష్ అరెస్ట్ తో కదులుతున్న డొంక. విచారణలో సంచలన విషయాలు వెల్లడి. 8 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ. నాంపల్లి ఏసీబీ కోర్టు అనుమతి. ఆయన్ను సస్పెండ్ చేస్తూ దా నకిషోర్ ఉత్తర్వులు.